ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి వందనాలు. ఉదయం నుంచి సాయంకాలం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉండి మరి ఇదిగో నాయన మరొకసారి నీ వాక్యపు ఎదుట మమ్మల్ని నాయన సమకూర్చినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు నాయన వాక్యపు వెలుగులో నడిపించండి, నీ ఆత్మ చేత ముద్రించండి, గ్రహించుకునే హృదయమును హత్తుకుని మనసును మాకు దయచేయండి. ఎన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకునే ధన్యత ఇవ్వండి నాయన. మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవించినని ఆ జీవపు మాటలు మా జీవితాలని జీవింపజేసి ఆత్మానుసారంగా మరి బ్రతికి నిత్యత్వ జీవం పొందే ధన్యత మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక ఈ సమయంలో అందరికీ వందనాలు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద ఒక్క విషయంలో భక్తిహీనత కాదట, ఇక్కడ సమస్త భక్తిహీనత మీద సమస్తమైన భక్తిహీనతలు ఉంటాయి. ప్రతి విషయంలోనూ భక్తిహీనత, ప్రతి విషయంలోనూ నడక మాటలో ప్రతి విషయంలోనూ ఆలోచన, దేవుని ఎరగడం తెలుసుకోవటం. కనుక భక్తిహీనత మీద ఆ భక్తిహీనత ఏం చేస్తుందంటే సత్యమును అడ్డగిస్తుంది. దేని చేత అంటే దుర్నీతి చేత. దుర్నీతి అంటే దుష్టుని నీతి చేత. దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని కోపానికి లోనవుతున్నారు. దేనివల్ల అంటే సమస్త భక్తిహీనత మీద. భక్తిహీనత నిన్ను దుర్నీతికి నడిపిస్తుంది, దేవుని నీతి నుండి దూరం చేస్తుంది, దేవుని వాక్యానికి దూరం చేస్తుంది. కనుక నీ భక్తిహీనత నీ జీవితాన్నే నాశనం చేస్తుంది. మరి ఈ విషయంలో దేవుని కోపానికి పాత్రులైన వారు, దేవుని ఉగ్రతకు పాత్రులైన వారు, దేవుని కోపపడి అనేక మంది నాశనం పొందిన వారు కొంతమంది భక్తులు ఉన్నారు. ఈ దినాన్ని కొంతమందిని గురించి మనం ఈ దినాన్ని నేర్చుకుందాం. మనకు బాగా తెలిసిన వ్యక్తి ఎవరంటే మరి ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం 30వ వచనం వరకు చూసుకున్నట్లయితే అక్కడ మరి అవ్వ కనబడుతుంది. అవ్వ మరి దేవుని ఆజ్ఞను విడిచింది. చూసుకున్నట్లయితే ఆమె అపవాది మాట విన్నది. జీవడంబమునకును దేవుని యొక్క మరి ఆజ్ఞను అవిధేయత కలిగి అవ్వ మరి లోకాశలతో పడినట్లుగా మరి జీవపు డంబములో మరి అపవాది బోధించిన బోధకులోనై ఆమె మరి నాశనాన్ని కొని తెచ్చుకున్నది. దేవుడు ఏ పండునైతే తినొద్దన్నాడో మరి ఆ పండునే తిన్నది. భక్తిహీనత సమస్త విషయాల్లో ఆమెను మోసం చేసి ఆమె దుర్నీతికి, అపవాది నీతికి దగ్గరైపోయి ఆమె ఆ యొక్క పండు తిని సర్వ మానవాళికి మరి పాపాన్ని పంచిపెట్టింది. దేవుడు ఒక మాట అన్నాడు, ఈ లోకము ఈనాడు మరి ఆదాము అవ్వల ద్వారా పొందినటువంటి అవిధేయ లక్షణం, ఆజ్ఞాతిక్రమమైన పాపము చేసి మరి ఆమె మరి ఆ వృక్షపు పండు అందమైనదియును వివేకమునిచ్చు రమ్యమైనదియును ఉండుట చూసి ఆమె దాని ఫలములో కొన్ని తిని తనతో పాటు తన భర్తకిచ్చెను. కనుక ఆమె పాపము చేయటానికి మొట్టమొదటిగా ఏమిటంటే అందమైనదిగా కనపడ్డదట. లోకం ఆ ఏదేను తోటలో ఉన్నవన్నీ కూడా అందమైనవే, రమ్యమైనవే. కానీ ఏదైతే ఈమె భక్తిహీనతలోకి వెళ్ళిపోయిందో
ఎప్పుడైతే ఈమె దుర్నీతికి ఆశపడ్డదో అప్పుడు వెంటనే అది చాలా అందంగా కనపడ్డదంట, రమ్యమైనది కనపడ్డదట, అది వివేకమునిచ్చే పండుగ కనపడ్డదట. వీళ్ళారా, ఈ రోజుని చాలామందికి కూడా ఈ 3 విషయాల్లో భక్తిహీనతలోనికి పడిపోవడానికి కారణము మరి ఏమిటి అంటే, మొట్టమొదటిది అవ్వమ్మ మనకి మార్గం చూపించినట్లు అయిపోయింది. ఈ లోకానికి అందమైనదిగా కనపడదు. అందమైనది కనపడితే చాలు మానవుడు అది కావాలనుకుంటాడు. అందమైన దాన్ని ఆశించేవాళ్ళు ఎక్కువ స్త్రీలు ఉన్నారు ఈ రోజుని. లోకంలో అందాలన్నీ వాళ్ళే కావాలనుకుంటారు, లోక అందస్థితిని కోరుకుంటారు, మరి పై అలంకరణే కోరుకుంటారు, మరి హృదయాలంకరణ కోరుకోరు, మరి దేవునిలో భక్తిపరమైనటువంటి అలంకరణ, అక్షయాలంకరణ కోరుకోరు వాళ్ళు. మరి ఈ లోక సంబంధమైన అందమైనది కోరుకుంటారు. అలాగే మరి ఇది ఏదన్నా వస్తే వివేకమునిచ్చిదిగా కనపడ్డదంట. వివేకం అంటే ఆమెకు అర్థం కాలేదు. వివేకము ఇవ్వాలి అని అంటే ఒక్క దేవుని వాక్యమే, దేవుని జ్ఞానమే. వివేచన కలిగిన నరుడు ధన్యుడు అన్నాడు సామెతలో మరి 3:13లో. వివేచన కలిగిన నరుడు ధన్యుడు అన్నాడంటే వివేచన అనేది దేవుని నుండే రావాలి కానీ పండు వల్ల రాదు. మోసపోయింది అవమ్మ. ఎందుకంటే సమస్త భక్తిహీనత ఆమెలో చేరుకున్నది, దుర్నీతిని అనుసరించింది. లాస్ట్గా అన్నది రమ్యమైనదిగా కనపడ్డదా. రమ్యము అనంటే మనిషిని దాని మాయలో పడేసింది రమ్యం. రమ్యత అనేది దేం చేస్తుందంటే వాడిని ఆ యొక్క మాయలో పడేస్తుంది. వాడి కంటికి ఒక అందమైనదిగా దాన్ని లోబడిపోయేటట్టు చేసేది రమ్యమైనది. వెంటనే లోబడిపోయింది అవ్వమ్మ. మరి మనకి పాపాన్ని పంచిపెట్టడానికి మొట్టమొదటి స్త్రీ. మనము మరి ఆ అవ్వమ్మ గురించి ఆలోచించినప్పుడు ఆమె కోరుకున్నటువంటిది 3. ఈ లోకంలో చాలామంది స్త్రీలు కూడా అందాన్ని కోరుకుంటున్నారు. నీ అందము నీ భర్త సొంతం, నీవు నీ భర్త దేవుని సొంతం. నీ అందము హృదయాలంకరణ అవ్వాలి, అక్షయాలంకరణ అవ్వాలి, బాహ్యాలంకరణ కాదు. అది వ్యర్థం అన్నాడు దేవుడు. అది వ్యర్థమైన అలంకరణ. అది వ్యర్థం అన్నాడు. అది మోసం చేస్తుంది నీ జీవితాన్ని, నీ బ్రతుకుని అన్నాడు. మొట్టమొదటిగా మోసపోయింది అందాన్ని బట్టి, మరి రమ్యతను బట్టి, మరి వివేకం కలుగుతుందని అవివేక స్థితిలోకి వెళ్ళిపోయింది అవ్వమ్మ. సర్వ మానవాళికి తన భర్తకు కూడా ఇచ్చి ఈ రోజు వరకు కూడా మరి సర్వ మానవాళిని పాపంలో నడిపించింది. ఇక 2వ వ్యక్తి గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం. 2వ మరి స్త్రీ గురించి, ఆమె మిరియాము మరి అమ్రాం మరి యోకోబేతు యొక్క కుమార్తె. వారికి 2 కుమారులు, యోకోబేతు అమ్రాంకి. మరి ఒక కుమార్తె, 2 కుమారులు, మోషే, అహరోన్లు, మిరియాము మరి తల్లి మాట విని, దేవునికి సంకల్పాన్ని ఎరిగి తల్లి మాట విని మరి మోషేని రక్షించుకోవడంలో సంకల్పంలో చాలా తోడ్పడ్డది. ఆ యొక్క పరో కుమార్తె దగ్గరికి తన సహోదరుడిని పెంచడానికి, ఆ సహోదరుడు తన తల్లి సంకల్పంలో ఉంచడానికి కూడా మిరియామే కారణం. కానీ ఆమెలో ఒక అహంకారం ఏర్పడ్డది. దేవుని కాదని ధిక్కరించింది, దైవజనుని తిరస్కరించింది. మోషే గురించి తన సహోదరుడే అనుకున్నది కానీ దైవజనుడు అనే మాటను కూడా ఆమె గుర్తెరగలేకపోయింది. చాలామంది లోకంలో మనవాళ్లే కదా, మనోడే కదా, మన సహోదరుడే కదా, మన ఇంట్లో వాళ్ళే కదా, మన పరిస్థితులే కదా, మనలాంటి వాడు మా ఊరోడే కదా అని మరి దైవజనుని కించపరిచే స్థితిలోకి లోకం చాలా వెళ్ళిపోయింది. అయితే మరి ఆ మిరియం అనే భక్తురాలు, ఆమె చాలా దైవభక్తి కలిగినదే, కానీ ఆమెలో అహంకారం ఏర్పడ్డది. దేవుని వాక్యాన్ని, దేవుని మాటను, దేవుని సంకల్పాన్ని తిరస్కరించి ఆమె తెచ్చుకున్నది ఏమిటో తెల్ల కుష్టి సంపాదించింది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి
మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను కనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. కనుక అహంకారం వచ్చేసింది. నేను దేనిలో తక్కువ? దేవుడు ఎవరిని నిలబెట్టాడు? గాడిదని నిలబెడితే గాడిదే అక్కడ. కనుక ఇక్కడ మోసేని ద్వారా నడిపిస్తున్నప్పుడు మోసేకి లోబడి ఉండవలసిన మిర్యాము అహరోనులు మరి ఆయన చేసిన పని దేవుని చిత్తం లేకుండా జరగదు, దేవునికి తెలియకోకుండా జరగదు. దేవుడు ఏదైనా తెలియకోకుండా చేస్తుంటే గద్దించి దాన్ని మానిపించగలడు. కానీ దేవుని సేవకుడిని తిరస్కరించి ఆయన మీద విరోధంగా దేవుని మాటకు తిరగబడ్డారు. ఇంకో మాట ఉంది అక్కడ, ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అది దేవునికి ఒక గుణం వచ్చింది, సహించుకునే గుణం, సాత్వికత్వం కావాలి. సాత్వికుడు భూమి మీద ఉన్న వాళ్ళందరిలోనూ సాత్వికుడు ఎవరంటే మోషే. ఆయనలో ఆ గుణాన్ని పట్టుకున్నాడు. ఎన్ని ఏడ్పించినా, ఎన్ని హింసించినా, ఎంత దూషించినా, ఎన్ని చేసినా ఇశ్రాయేలీలు మోసే గనకనే సహించుకున్నాడు. దేవునికి తెలుసు. కనుక ఆయన అంటాడు, అందరికంటే సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములను ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినడి. మీలో ప్రవక్త యుండినేడలా యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతడితో మాట్లాడుతును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గోడ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతడితో మాట్లాడుతును. అది దేవుడు ఒక మంచి మాట చెప్పాడు. చాలా మంది దైవజనులు కానీ దైవజనురాళ్ళు కానీ విశ్వాసులు కానీ గర్విస్తారు. మాకు భక్తి లేదా, మాకు విశ్వాసం లేదా, మాకు మరి ఈ యొక్క విశ్వాస జీవితం లేదా, మాకు మరి వాళ్ళతోటి మేము సమానం కాదా, మాకు తెలియదా అనుకుని గర్విస్తారు. దేవుడు దర్శనమిచ్చైనా మాట్లాడతాను. అది తప్పు అయినట్లయితే అక్కడ గమనించాలి. మోషే చేసింది తప్పు, దేవునికి తెలియకుండా చేస్తున్నాడు, తప్పు చేస్తున్నాడు అనుకున్నట్లయితే మరి కళతో అయినా మాట్లాడతాను, దర్శనంతో అయినా మాట్లాడతాను. కానీ మోషే నా ఇల్లంతటిలోనూ నమ్మకస్తుడు. అంత మాత్రమే కాదు, భూమి మీద ఉన్న అందరిలోనూ సాత్వికుడు. ఆ సాత్వికుని గురించి మీరు నాకు విరోధంగా మీరు లెగిశారు. కనుక వెంటనే మిరియాము ఏమి తెచ్చుకున్నదండి? కింద ఉన్నది మేఘము ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి గలదాయెను. అది ఆమె కుష్టి రోగంతో శోధింపబడ్డాది. కుష్టి రోగము పాపానికి సాదృశ్యం. నువ్వు దేవుని చిత్తానికి, దేవునికి సంకల్పానికి విరుద్ధంగా నువ్వేదైనా సరే ఆలోచించి నీకు నువ్వుగా గర్వించి దేవుని సేవకుడికి కానీ, దేవుని సంఘానికి కానీ, దేవుని సేవకులు ప్రవక్తలకు కానీ విరుద్ధంగా నువ్వు ఆలోచించినట్లయితే నీ జీవితంలో పాపం అనే కుష్టి చేరుతుంది. అప్పుడు మిరియాముకైతే తెల్లటి కుష్టి వచ్చింది. కానీ ఈరోజు నీకు నాకు గమనించాలి దేవుని సంకల్పం. దేవుడు ఒక సేవకుడు నిలబెట్టాడంటే ఏదైనా తప్పుంటే ఆయనతో మాట్లాడతాడు, అదే మాట్లాడాలి. మిరియం మరి ఆ యొక్క గొప్ప మరి తెల్లటి కుష్టి తెచ్చుకుంది. ఈ రోజున మానవాళి అందరూ కూడా దేవుని, స్త్రీలు చాలామంది కూడా గర్వం ఎక్కువ. స్త్రీలలో ఉన్నది ఏమిటంటే అతిశయము, అహంకారం, గర్వం. కనుక ఇవి వారి జీవితాల్ని నాశనం చేస్తాయి. ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక దైవజనుని కానీ ఒక ప్రవక్తని కానీ ఎవరినైనా దేవుడు వాడుకుంటున్నాడు అంటే వాడిని ఆడుకోకపోతే దేవుడు పక్కకి గెంటేస్తాడు, అడ్డుకుంటాడు దేవుడు. మరి బిలాము విషయంలో దేవుడు అదే చేశాడు. అతను వెళ్తున్నప్పుడు దారి కాసి మరి నిరాకరింపజేశాడు, గాడిదతో మాట్లాడినట్టు. కనుక ఈ దినాన్ని చాలామంది కూడా మరి దైవజనులు మరి విరోధంగా లెగిసి దేవుని నుండి ఒక కోపం, ఉగ్రత తెచ్చుకుంటున్నారు.
భక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నారు. వారి హృదయాల్లో, వారి జీవితాల్లోకి ఆ భక్తిహీనత వస్తుంది. మిరియాము కొత్త తెల్లటి కుష్టి తెచ్చుకుంది. మూడవ వ్యక్తి ఎవరు అంటే కొందరి స్త్రీలు, చాలామంది స్త్రీల గురించి రాశాడు. వాళ్ళు స్త్రీ అంటే అర్థం ఏంటంటే కట్టుకునేది. స్త్రీ తన కుటుంబాన్ని, జ్ఞానవంతురాలైన స్త్రీ ఏం చేయాలంటే తన ఇంటిని కట్టుకోవాలి. కానీ స్త్రీలు చాలామంది ఏం చేస్తారంటే కుటుంబాలని నాశనం చేస్తారు, కుటుంబాలని చెడగొడతారు, భయభక్తులు కోల్పోతారు. కనుక చాలా విషయాల్లో భక్తిహీనత వారి జీవితాల్లో చేరిపోతుంది. దుర్నీతికి అలవాటు పడిపోతారు. దేవుని నీతి నుండి ఆ దుష్టుని నీతికి అలవాటు పడిపోతారు. వాడి కోరికలకి, వాళ్ళ ఆలోచనలకి, వాడి తలంపులకి లోనైపోతారు. అటువంటి స్త్రీలు సొలొమోను జీవితంలో చేరారు. సొలొమోను ప్రపంచ జ్ఞాని అని చెప్పుకున్నాం మనం. ఆ ప్రపంచ జ్ఞాని జీవితంలో కొంతమంది భక్తిహీనత కలిగినటువంటి స్త్రీలు, దుర్నీతిని అనుసరించిన స్త్రీలు ఆయన దగ్గరికి చేరి ఏం చేసినారో తెలుసా? చూడండి, ఒక మాట చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనంలో, ఆ స్త్రీలు విగ్రహారాధకులు, బయలుదేవతను ఆశ్రయించేవారు, విగ్రహాలని ఆరాధించేవారు. వారు సొలొమోనుకు కూడా బలిపీఠాలు, బయలుదేవతకు కానీ విగ్రహాలు ప్రతిష్ఠించటంలో కానీ, బయలుకి బలిపీఠాలు కట్టించడంలో సొలొమోనుకు అలవాటు చేసి సొలొమోను పాపుల్లోకి దించేశాడు. సొలొమోను చెడగొట్టారు వాళ్ళు. ఈనాడు కుటుంబాల్లో చాలా కుటుంబాలు నాశనం అయిపోవడానికి కారణము స్త్రీలే. స్త్రీల యొక్క సమస్త భక్తిహీనతే. స్త్రీల దగ్గర ఉన్న భక్తిహీనత కుటుంబాన్ని నాశనం చేస్తుంది. మా జీవితాలే కాదు, ఇతరులకు నాశనం చేస్తుందని ఎరగక అనేక మంది స్త్రీలు లోకం వైపు, డబ్బు వైపు, ఇంకొక ఇల్లు వైపు, ఆస్తి వైపు, లేకపోతే ఇంకొక ఆశో, లోకాశో, ఏదో ఒక భక్తిహీనత వారి జీవితాల్లో ప్రవేశించి తన కుటుంబాన్ని నాశనం చేయటం కాకుండా వారి కుటుంబ జీవితాలని నాశనం చేసుకుంటారు. సొలొమోనుని అటువంటి నాశనం చేసిన స్త్రీలే వేరు. ఒక మాట చదువుకుందాం, చూడండి 11:3. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. హృదయమును తిప్పివేశారంట. వాడి నడవడికను మార్చేశారు, ఆయన జీవితాలు మార్చేశారు. ఆయన ఎంత జ్ఞాని! ఆ యొక్క గొప్ప షాబా దేశపు రాణి కూడా ఆశ్చర్యపోయే గొప్ప జ్ఞాని ఆయన. ఆమె ఆశ్చర్యపోయింది. నేను విన్నది తక్కువ, ఈయన రాజ్యానికి వచ్చి ఈయనకి నా కళ్ళెదురుగుండా చూసింది ఎక్కువ అని చెప్పినటువంటి మహాజ్ఞానిని సహితము భ్రష్టుడిగా చేయగలిగినటువంటి స్త్రీలు. కనుక ఈ రోజున సమాజంలో కూడా వాళ్ళే ఎక్కువ. ఒక కుటుంబం దేవుని ఉగ్రతకు పాలైపోతుంది, దేవుని కోపానికి పాలైపోతుంది, దేవుని ఉగ్రత వారి కుటుంబం మీదకి వస్తుంది అంటే స్త్రీలు, కొందరు స్త్రీలు అన్నాడు. ఆ స్త్రీలు వాళ్ళని ఏం చేశారంటే తిప్పేశారు. ఆ మాట, లాస్ట్ మాట చదవమా. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. కనుక యథార్థత కోల్పోయే స్థితికి తీసుకొచ్చారు. భర్తలను చాలామంది మార్చేస్తున్నారు. వాళ్ళ స్వలాభాపేక్షో లేకపోతే వాళ్ళకున్న బలహీనత, భక్తిహీనత ద్వారా అనేక కుటుంబాల్లో స్త్రీలు ఏం చేస్తున్నారో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది. స్త్రీ ద్వారా ఇల్లు కట్టవలసింది బదులు మూర్ఖురాలు. 14 సామెతల 14:1 ఒక మాట ఉంది, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును, మూడు రాలు ఓడబెరుకును, తన ఇంటిని ఓడబెరుకు. ఆ స్త్రీలు చేరి ఆయన విగ్రహారాధకుడిగా చేశారు, తన్ని సర్వనాశనం చేశారు. దేవుని కృప నుండి, దేవుని ఆశీర్వాదం నుంచి ఆయన్ని తొలగించగలిగారు. కనుక ఈ రోజున కుటుంబాల్లో చాలామంది స్త్రీలు ఆలోచించాలి, మన భక్తిహీనత మన కుటుంబంలో హాని చేస్తుందా? మన భక్తిహీనత ద్వారా మన కుటుంబం నాశనం అయిపోతుందా? దేవుని దీవెనలకి, దేవుని ఆశీర్వాదాలకు దూరం అయిపోతుందా? మన కుటుంబం
ఒక ఉన్నతమైన స్థానం నుంచి దిగజారిపోతుందా? ఒక మాట అంటాడు చూడండి. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో 3:1 సమూయేలు 2వ గ్రంథం 3:1 సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలము యుద్ధము చేసిరి. ప్రబలెను ప్రబలుట నిరసిల్లుట. సౌలు కుటుంబం నిరసిల్లిపోయింది, నశించిపోయింది. ఆ కుటుంబం పైకి రాలేదు. మరి దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలుట అంటే ఏంటో తెలుసా? వృద్ధి పొందుట, అభివృద్ధి పొందుట, గణపరచబడుట, హెచ్చింపబడుట. వీళ్ళారా గమనిద్దాం, మన జీవితాల్లో నేర్చుకుందాం. మనం ఒక స్త్రీ ద్వారా మరి గొప్ప జ్ఞాని అని చెప్పి గొప్పగా ఎంచుకున్నటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను సహితం నాశనం అయిపోయినాడు. కనుక మన జీవితాల్లో అటువంటి ఉన్నట్లయితే మనం కూడా మరి సరి చేసుకుందాం. మరి మరలా అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, మరి స్త్రీలకు ఎక్కువగా ఆకాంక్ష, పరిపాలన అధికార ఆకాంక్ష కలిగి ఉంటారు. పరిపాలన ఆకాంక్ష కలిగి ఉంటారు. అనేక మంది స్త్రీలు పరిపాలన ఆకాంక్ష కలిగి ఉంటారు. మరి అటువంటి అహంకారం కలిగినటువంటి మరి ఒక స్త్రీ ఎవరంటే యెజబెల్. యెజబెల్ గురించి మనం నేర్చుకో. మొదటి రాజుల గ్రంథం 18:4లో, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనం. యెజబెలు ఏం చేసింది? దేవుని ప్రవక్తలను నిర్మూలన చేయటానికి కంకణం కట్టుకున్నది. బయలు ప్రవక్తలను తీసుకొచ్చింది. బయలు దేవత ఆరాధనను బలపరచాలని, విగ్రహ ఆరాధనకు చేయాలని చెప్పి ఆనాడు సొలొమోను కాలంలో అనేక స్త్రీలు ఏ విధంగా బయలు దేవతను ఉచ్చపరిచారో ఈ రోజుని ఈ స్త్రీలు కూడా మరి ఇక్కడ మరి ఆ యొక్క యెజబెలు ఆ యొక్క దేవుని ప్రవక్తలను చంపించింది. 4వ వచనం లాస్ట్ మాట. గుహలో 50 మందిని నూరుగురిని దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించెను. బయలు దేవతలను పోషించింది, బయలు దేవతలను పోషించింది. కనుక ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక స్త్రీ మరి విగ్రహారాధకురాలయ్యింది. ఆమె యోధా వంశంలో పుట్టింది. యోధా వంశమును దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. దావీదు నుండి దేవుడు యేసుక్రీస్తుని ఇస్తానన్నాడు. ఆ యేసుక్రీస్తు వంశావళిలో పుట్టినటువంటి మరి చెందినటువంటి ఆహాబు అనే వాడిని చేసుకుని యెజబెలు ఏం చేసిందంటే ఆ ప్రవక్తలను నాశనం చేసింది. ప్రవక్తలను నాశనం చేసి చంపించింది. 400 మంది ప్రవక్తలను సర్వనాశనం చేసింది. ఈ రోజున దేవుని సేవకులు అనేక మంది ఈ రోజున మరి హింసింపబడుతున్నారంటే అపవాది యొక్క పట్టుదల. యెజబెలు లాంటి మరి అపవాది సంబంధి అయినటువంటి ప్రవక్తి. ఆమె పెద్ద యెజబెలు మరి ఆహాబు యొక్క భార్య. మరి ఆమె అందాన్ని బట్టి చేసుకున్నాడు కనుక ఆమె మరి దేవుని ప్రవక్తలను చంపించింది. తర్వాత ఆమె జీవితం ఏమైంది తెలుసా? కుక్కలు నాకినాయంట. కుక్కలు నాకాయి కోట దగ్గర. ఆమె చనిపోయిన తర్వాత కుక్కలు వాళ్ళ మాంసాలు తిన్నాయి. కుక్కలు నాకే హీన స్థితికి వచ్చింది ఒక మహారాణి. జీవితాల్లో చాలామంది ఉన్నతమైన వాస్యాలించి దేవుని సేవకులకి, దేవుని ప్రవక్తలకి విరుద్ధంగా, దేవుని మాటకి, దేవుని వాక్యకు విరుద్ధంగా నిలబడి తర్వాత నీచమైన స్థితికి దిగజారిపోతూ ఉంటారు. మనం నేర్చుకోవాలి మన జీవితంలో. దేవుని యందు భయభక్తులు ఉన్నప్పుడు నీవు కొనియాడబడతావు. దేవుని యందు భయభక్తులు లేక భక్తిహీనత నీలో ప్రవేశించినప్పుడు దుర్నీతే నీకు శరణ్యమై దుర్నీతి నీకు నాశనానికి నడిపిస్తుంది. అటువంటిది యెజబెలుకు ఆహాబుకు పుట్టినటువంటి ఒక భక్తురాలు ఉన్నది. భక్తురాలు అనుకో మూర్ఖురాలు ఉన్నది. ఆమె పేరు అతల్య రాజాకాంక్ష కనిపించి తన కుమారులందరినీ చంపించేసింది. నేనే రాజ్యం వెళ్ళాలి, నా కుమారులు అవ్వలేదు అని అనుకున్నది ఆమె.
తన కుమారులు అవసరం లేదనుకున్నది. మొదటి రాజుల గ్రంథం 1:11 చూడండి. మొదటి రాజుల గ్రంథం 1:11. అప్పుడు 11:1 క్షమించండి, 11:1 మోయాబీయులను, ఎదోమీయులను, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులను ఇంకా అనేక మంది ఫిలిష్తీయులను మోహించి అక్కడ కాదనుకుంటాను. రెండవ రాజులు 11:1 రెండవ రాజులు 11. అతల్లి తన కుమారుడు మృతి పొందినని తెలుసుకుని లేచి రాజకుమారులందరినీ నాశనం చేసెను. ఆహాజు యెహోయాజు కుమారుడైనటువంటి యాహు ఏలిబడిలో కాలంలో 28 సంవత్సరాలు జరిగింది. తర్వాత మరి తన కుమారుడు మరి తన భర్త అయినటువంటి మరి అహాజు తన కుమారుడైనటువంటి యెహోరాము చనిపోయిన వెంటనే ఆమె ఏమి చేసిందంటే మరి అతల్య రాజకుమారులందరినీ చంపేసి ఆమె రాజ్యాధికారాన్ని ఆశించి వారిని అందరినీ చంపి మరి ఆమె మరి ఒక పాపాన్ని అంటగట్టుకొని ఆమె కూడా మరి ఆ కోట ఎదురే భయంకరంగా చంపబడ్డాది. మరి అహల్య గురించి ఆలోచించాలంటే యోధా చరిత్రలోనే మొట్టమొదటి ఏకైక పాలకురాలు అతల్య. ఆమె మరి 6 సంవత్సరాలు భయంకరమైనటువంటి పరిపాలన రాణిగా చేసి దుష్టులైన ఆహాబు యెజబెలు కుమార్తె. ఈమె ఎవరు కుమార్తె అంటే మరి పందికి పంది పిల్లే పుడుతుందని, మరి కుక్క పిల్లే పుడుతుందని దుర్మార్గులైనటువంటి ఆహాబు యెజబెలుల యొక్క కుమార్తె ఈ అతల్య. ఈమె వారి తల్లిదండ్రులకు మరి ఆ యొక్క వారసత్వం పూచుకుని దేవుని మరి ప్రజలైనటువంటి వంశము లేకుండా చేయాలి. అపవాదికి లోనైన దుర్నీతికి లోబడి మరి దావీదు వంశము నుండి దేవుడు వాగ్దానం చేసినటువంటి యేసుక్రీస్తును మనం అక్కడి నుంచి దేవుడు ప్రవచనాన్ని అని ఒమ్ము చేయటానికి ఆమెలో అపవాది దుర్నీతి చేరి ఆమె భక్తిహీనత పొంది మరి రాజకుమారులందరినీ చంపించింది. తన మరి ఆ యొక్క యాజకుడైనటువంటి యెహోయాదా భార్య అయినటువంటి యెహోషేబు ఒక పసివాడిని తీసుకుని వాళ్ళ కుమారులో ఒకరిని దాచిపెట్టి అతన్ని మరి దాసి రాజుగా సిద్ధపరిచింది. అతనే మరి ఆవాసు తర్వాత రాజ్యమేలే తిరిగి మరి అతల్య చంపబడి మరి ఆమె భయంకరమైన స్థితిని అనుభవించింది. తన కుటుంబాన్ని, తన యొక్క ఒకటే ఆశయంకి రాజ్యం నేను ఏలాలి, తన కొడుకుల్ని మనవల్ని అందరినీ చంపేసింది. దౌర్భాగ్యపు స్థితి కలిగి ఆమెలో రాజకాంక్ష పెరిగింది. ఆ రాజకాంక్ష ఆమె కుటుంబాన్ని, తన పిల్లల్ని చంపేస్తున్నాననే ఆలోచన కూడా రానివ్వకుండా చేసింది. 6 సంవత్సరాలు యోధా సామ్రాజ్యాన్ని ఏలినటువంటి మొట్టమొదటి మహారాణి ఆమె దుష్ట స్థితి మరి ఆ రాజ్యములోనే ఆమె భయంకరమైనటువంటి మరణం పొందింది. మీరు చదువుకున్నట్లయితే ఉంటుంది. కనుక ఇంకా 6వది ఆఖరిది ఏమిటంటే మరి ధనాపేక్ష కలిగిన వాళ్ళు చాలామంది స్త్రీలు. ధనాపేక్ష దుష్ట సంబంధమైనది. ధనాపేక్ష అనేది మనిషిని మోసంలోనికి దింపుతుంది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. భక్తుడు పౌలు చెప్పినాడు, అపోస్తలుడైన పౌలు గారు చెప్పినారు, మరి యేసుక్రీస్తు వారు కూడా చెప్పినారు. కానీ అయినప్పటికీ ఈ ధనాపేక్ష అనేది
దానికి లోబడినట్లయితే దేవునికి విరుద్ధంగా అది ఉన్నది. ధనం అనేది దేవునికి విరుద్ధమైనటువంటి విషయం. అది దేవునికి దానికి ఏ విధమైన సాంగత్యము లేదు. దేవునిది కృప అయితే ధనాపేక్షది మరి మనకి ఆకాంక్ష. ఈ ఆకాంక్ష ఉన్నది చూసావా, ధనాపేక్ష. అది ఆపేక్ష మన జీవితాలను నాశనం చేస్తుంది. మనకు బాగా తెలుసు అపోస్తుల కార్యాల్లో 5వ అధ్యాయం 1 నుంచి 5 చూసినట్లయితే మరి సిప్పారా అననీయ సిప్పారాలు వాళ్ళిద్దరూ కూడా ఆనాడు మొట్టమొదటి మరి ఆదిమ సంఘమైనటువంటి అపోస్తుల సంఘంలో సభ్యులు వీళ్ళు. ఒక నిర్ణయానికి వచ్చింది సంఘం, ఒక భక్తిలోకి వచ్చింది, ఒక ఆత్మతో ప్రార్థన చేస్తున్నారు, ఏకాత్మ కలిగి ప్రార్థన చేస్తున్నారు, ఏకాత్మ నిర్ణయం అయింది. ఆనాడు పేతురు సంఘ పెద్దగా ఉన్నాడు. పేతురు సంఘ పెద్దగా ఉండి నడిపిస్తున్నాడు. ఆ పేతురు సంఘ పెద్దగా ఉన్నటువంటి ఆ సమయంలో పేతురు సంఘ పెద్దగా ఉన్న సమయంలో పేతురు ఏం చేసినాడంటే మీ స్థిరాస్తులన్నీ అమ్మేసి మనము సంఘము ఒక్కచోట కూర్చుని దేవుణ్ణి మహింపరుస్తూ మనం ఒకే చోట సమిష్టిగా మన ఆస్తులు పంచుకుని తిందామనే నిర్ణయానికి వచ్చినప్పుడు మరి ఎవరి ఆస్తులు వాళ్ళు అమ్ముకుని ఆ డబ్బు తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. కానీ హననీయ సిప్పారాల ఇంటికి వెళ్ళి అమ్మిన తర్వాత సగం డబ్బు దోసుకుని సగం డబ్బు తీసుకొచ్చి ధనాపేక్ష ద్వారా నాశనం అయిపోయింది. సమస్త కీడులకు మూలమని వారి జీవితాలు పోగొట్టింది. మొదట అననీయ అబద్ధమాడాడు. పరిశుద్ధాత్మ ఏ మనిషి అయినా సరే నేను అబద్ధం ఆడుతున్నానంటే పరిశుద్ధాత్మ, క్రైస్తవులు ఎక్కువగా పరిశుద్ధాత్మకు దగ్గర అబద్ధమాడుతున్నారు, దేవుని దగ్గర అబద్ధమాడుతున్నారు. అది గమనించాలి. అది అననీయ మొట్టమొదట అబద్ధమాడి చనిపోయినాడు. రెండో ఆమె సిప్పారా. స్త్రీపర గురించి మనం ధ్యానం చేస్తున్నాం. స్త్రీల గురించి కనుక స్త్రీల యొక్క భక్తిహీనతలో సిప్పారా కూడా పాలు పొందింది. ఆమె భక్తిహీనత ఎటువంటిదంటే మరి మోసము చేసే భక్తిహీనత, అపవాది యొక్క దుర్నీతి. అది మోసం చేయ గుణం ఆడికే ఉన్నది. అటువంటి దుర్నీతి సిప్పారా కలిగి ఉన్నది. కలిగి తన భర్తతో అబద్ధమాడించి తన భర్త చనిపోవటానికి కారణమైంది. ఈ రోజున స్త్రీలు చాలామంది కూడా తాము మరి నీతిని భర్తను కట్టవలసింది, భర్తను రక్షించవలసిన స్త్రీ. పౌలు అంటాడు, ఓ స్త్రీ నువ్వు నీ భర్తను రక్షించుకుందువో లేదో చూసుకో అన్నాడు. పౌలు గారు చెప్పిన మాటను బట్టి చూసినట్లయితే స్త్రీ రక్షించట్లేదు, భర్తను రక్షించట్లేదు, కానీ భర్తను కూడా నాశనం చేసే స్త్రీలు ఈ రోజుని సిప్పారాలాగా తయారయ్యారు. సిప్పారా చేసింది ఏంటంటే పరిశుద్ధాత్మకు విరుద్ధంగా అబద్ధమాడి ధనాపేక్ష కలిగి కొంత దాచుకుని కొంత పట్టుకొచ్చి ఇంతకే అమ్మామని చెప్పి మరణాన్ని పొందినటువంటి సిప్పారా ఈ రోజున మనతో మాట్లాడుతుంది. ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. ప్రతి విషయంలో దేవుని పాత్ర ఉన్నది. నువ్వు ఒక రోజున రక్షణ పొంది దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా నువ్వు చేయబడినప్పుడు దేవుని ఆధిపత్యం నీ మీద ఉంటుంది, దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది, దేవుని యొక్క మరి తోడు నీకు ఉంటుంది. ఆయన తప్పు చేస్తున్నప్పుడు దేవుడు గద్దిస్తాడు. ఆ గద్దింపుకు కూడా లోబడకపోయినట్లయితే దేవుడు నిన్ను నాశనానికి తీసుకెళ్తాడు. దుర్నీతి దేనికి తీసుకెళ్ళిందంటే దేవుని ఉగ్రత, కోపానికి తీసుకెళ్ళింది. వాళ్ళు చేసిన అబద్ధం వాళ్ళ జీవితాన్ని ఉగ్రతకు, కోపంలోనికి తీసుకెళ్ళింది. కనుక ఈ యొక్క 6 స్త్రీల గురించి మనం నేర్చుకున్నాం. 6 స్త్రీల గురించి మనం నేర్చుకున్నాం. ఈ 6 స్త్రీలలో మొదటిది ఆమె మరి మొట్టమొదటిగా అవ్వమ్మను గురించి నేర్చుకున్నాం. ఆమె తన జీవితంలో దాన్ని మరి ఆజ్ఞాతిక్రమ పాపము చేసి దేవుని మాటను పెడచెవును పెట్టి అపవాది మాట విని పాపాన్ని మానవాళికి తెచ్చిపెట్టింది. అలాగే రెండవ ఆమె మిరియాము దైవజనుణ్ణి దూషించి దేవుని సంకల్పాన్ని ఎరిగి కూడా అవిధేయంగా జీవించి ఆమె తెల్ల కుష్టి తెచ్చుకుంది.
సొలొమోను చేసుకున్న భార్యల్లో కొంతమంది ఆయన విగ్రహారాధకుడిగాను మరి ఆయనకి బయలుదేవత ఆరాధకులుగాను చేయగలిగారు. తర్వాత 4వది మరి యెజబెలు తన భర్త అయినటువంటి అహాబును మోహించి పెళ్లి చేసుకుని మరి అహాబు జీవితాన్ని మరి అటు యోధా వంశంలో తను అనేకమైనటువంటి మరి క్రియలు చేసి ప్రవక్తలను చంపి తన కుటుంబ నాశనాన్ని కోరుకుంది. మరి 5వదిగా మరి అతల్య మరి యెజబెల్ కుమార్తె. మరి ఆమె కూడా తన యొక్క కుమారులందరినీ చంపి ఆమె రాజ్యకాంక్ష కలిగి రాజ పాలన అపేక్ష కలిగి తన కుమారులందరినీ చంపి కడకి తనే ఏ రాజ్యాన్నైతే సంపాదించిందో ఆ రాజ్యంలోని జనుల ద్వారా సంపింపబడి సర్వనాశనం అయిపోయింది. మరి 6వది ధనాపేక్ష మూలము మోసం చేసింది కనుక మరి సిప్పారా తన జీవితాన్ని తన భర్త జీవితాన్ని నాశనం చేసుకుంది. స్త్రీలు గమనించాలి, ఈ 3 కూడా సమస్త దుర్నీతుల నుండి సమస్త మరి భక్తిహీనత. ఇది భక్తిహీనత. ఈ భక్తిహీనత దేవుని కోపానికి పాత్రులైపోతాం. దేవుని కోపం మన మీద మన కుటుంబాల మీద ఉంటుంది కనుక గమనించుకొని ఆ విధంగా ఉండకుండా ఉండటానికి సహాయం చేసేటానికి దేవుడు మనకు కృప అనుగ్రహించును గాక. ఆమేన్.